నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మనము DevOps మాస్టర్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో వీఆర్ ఇంటూ ది జెన్కిన్స్. ఓకే, సో వీ హ్యావ్ డన్ ఆల్మోస్ట్ ఆల్ ది జెన్కిన్స్ పార్ట్ 8. జెన్కిన్స్ ఎట్లా వర్క్ అవుతుంది అనేసి చూసినాం. పైప్ లైన్ స్క్రిప్ట్స్ చూసినాము, డిక్లరేటివ్ సింటాక్స్ చూసినాం, స్క్రిప్టెడ్ సింటాక్స్ చూసినాము. ఓకే, సో నౌ విల్ సీ హౌ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్స్ వర్క్. ఓకే, సో మల్టీ బ్రాంచ్ పైప్ లైన్స్ ఎట్లా వర్క్ అవుతాయి అనేది చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు మై న్యూ ఐటమ్, మనకి ఇక్కడ మల్టీ బ్రాంచ్, ఓకే, మల్టీ పైప్ లైన్ అందాం. ఓకే, సో మల్టీ పైప్ లైన్లో ఇక్కడ మనకి యు సీ హియర్ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ ఉంది. ఐల్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే బ్రాంచ్ సోర్సెస్ ఉంది. ఓకే, బిల్డ్ కాన్ఫిగరేషన్, స్కాన్ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ ట్రిగర్స్, దెన్ ఆఫ్ అండ్ ఐటమ్ స్ట్రాటజీ, హెల్త్ మెట్రిక్స్, ప్రాపర్టీస్ అండ్ పైప్ లైన్ లైబ్రరీస్. ఓకే, సో ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి మనకి. సో ఇఫ్ ఐ గో టు మై బ్రాంచ్ సోర్సెస్, ఓకే, సో ఆర్ బ్రాంచ్ సోర్సెస్లోకి వెళ్తే మనకి గిట్ హబ్, సింగిల్ రిపాజిటరీ అండ్ బ్రాంచ్ అనేది. ఓకే, ఫస్ట్ విల్ ట్రై టు గో విత్ గిట్. ఓకే, సో గిట్ నుంచి చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్రియేట్ సంథింగ్. ఓకే, సో ఇది నా మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ ప్రాజెక్ట్ అనుకుందాం. ఓకే, సో నౌ ఇఫ్ ఐ కాపీ దిస్, ఓకే, ఐల్ కాపీ దిస్ అండ్ ఐల్ గో టు మై జెన్కిన్స్ బాక్స్, ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, అండ్ ఐల్ గో విత్ గిట్ క్రెడెన్షియల్స్. ఓకే, సో ఇక్కడ గిట్ క్రెడెన్షియల్స్ కూడా అవసరం లేదు, మన పబ్లిక్ రెపాజిటరీ. ఓకే, సో ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్రెడెన్షియల్స్ దట్ ఈస్ ఫైన్. ఓకే, సో నౌ ఇట్ సేస్ డిస్కవర్ బ్రాంచెస్ అంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఐల్ క్లిక్ ఆన్ అప్లై. ఓకే, సో ఫస్ట్ ఐల్ క్లిక్ ఆన్ అప్లై, ఐల్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, this folder is empty అంటుంది. I'll say scan multi branch pipeline now and I'll say logs. Okay, so multi branch pipeline log scan చేసింది. This is the log. Okay, so ఇక్కడ మనం కిందికి వెళ్ళి చూస్తే, okay, so what it is saying, Jenkins file not found. Okay, so does not meet criteria. సో మనకి ఖచ్చితంగా జెన్కిన్స్ ఫైల్ ఉండాలి. ఓకే, సో జెన్కిన్స్ ఫైల్ లేకపోతే యూ కెనాట్ రన్ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్. ఓకే, సో మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ రన్ చేయాలంటే మనకి ఖచ్చితంగా జెన్కిన్స్ ఫైల్ ఉండాలి. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, లెట్ us గో హియర్. ఓకే, ఐ విల్ క్రియేట్ ఎ ఫైల్, యాడ్ ఎ ఫైల్ అందాం, క్రియేట్ న్యూ ఫైల్. ఓకే, ఐ విల్ సే జెన్కిన్స్ ఫైల్. ఓకే, యాక్చువల్గా రిమెంబర్ దాట్ యూ నీడ్ టు డూ దిస్ ఫ్రమ్ ది CLI. ఓకే, సో మీ గిట్ లోకల్ రిపాజిటరీ నుంచి చేయాలి. గిట్లోంచి చేసి తర్వాత వీ నీడ్ టు పుష్ ద కోడ్. ఓకే, సో ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ ఆన్ ది గిట్ హబ్. ఓకే, సో డైరెక్ట్ గిట్ హబ్లో చేస్తున్నా. ఓకే, సో ఐ విల్ టేక్ దిస్ సింపుల్ పైప్ లైన్ సింటాక్స్, ఐ విల్ కాపీ దిస్ హియర్. ఓకే, అండ్ ఐ విల్ సే క్రియేట్ జెన్కిన్స్ ఫైల్. ఓకే, కమిట్ న్యూ ఫైల్. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ జెన్కిన్స్ ఫైల్ ఉంది. ఓకే, సో నౌ వాట్ ఐ కెన్ డూ ఈస్, మనం ఇక్కడికి వెళ్దాం మళ్ళీ. ఓకే, సో మళ్ళీ స్కాన్ చేద్దాం. ఓకే, సో ఇఫ్ ఐ సే స్కాన్ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ నౌ. ఓకే, సో ఇక్కడ చూడండి, స్కాన్ చేసిన తర్వాత మనకి మాస్టర్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో జెన్కిన్స్ ఫైల్ ఫౌండ్ అంటుంది, అంటే వీ హ్యావ్ క్రియేటెడ్ ది జెన్కిన్స్ ఫైల్. ఓకే, సో ఇప్పుడు నేను బయటికి వెళ్ళి చూస్తే, ఓకే, వీ హ్యావ్ ఓన్లీ వన్ బ్రాంచ్ అండ్ దట్ ఈస్ ద మాస్టర్ బ్రాంచ్. నేను మాస్టర్ బ్రాంచ్ పైన క్లిక్ చేస్తున్నా అండ్ ఇఫ్ ఐ గో టు ది బిల్డ్, ఓకే, సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ ఎవ్రీథింగ్. ఓకే, సో వాట్ ఆల్ ద థింగ్స్ దట్ హ్యాస్ డన్. ఓకే, సో మనకి ఏమేమి చెక్ చేస్తుంది అనేది. ఓకే, సో ఆ తర్వాత ఇట్ వెంట్ టు గిట్ హబ్. ఓకే, సో గిట్ హబ్లోకి వెళ్ళింది, ఇట్ హ్యాస్ ఫౌండ్ దట్ గిట్ హబ్ రిపాజిటరీ. ఓకే, సో దాన్ని క్లోన్ చేసుకుంది. ఆ తర్వాత ఫస్ట్ టైం బిల్డ్ స్కిప్పింగ్ చేంజ్ లాగ్ హలో వరల్డ్. ఓకే, సో మనం హలో వరల్డ్ చేసాం కాబట్టి ఇట్ జస్ట్ సేయింగ్ హలో వరల్డ్. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఓకే, ఐ విల్ గో హియర్ and I will say create a branch. Okay, so for example, if you want to create development, okay, so development code. Okay, and I will say create branch. Okay, so నాకు dev code కూడా క్రియేట్ అయింది. ఓకే, సో ఇక్కడ one thing you need to remember is, okay, so whenever you are doing, so మనం బ్రాంచెస్ ఎట్లా క్రియేట్ చేస్తాం అనేది మీరు గిట్లో చూస్తే ఆల్రెడీ తెలిసి ఉంటుంది మీకు. గిట్ చెక్అవుట్ -b అండ్ బ్రాంచ్ నేమ్ ఇస్తే ఇట్ విల్ గో అండ్ క్రియేట్ అ బ్రాంచ్. ఓకే, సో మనం ఎక్కడి నుంచి మాస్టర్ నుంచి చేయాలి. ఓకే, సో నౌ
if I go to my Jenkins and again back to project, okay, and scan multi-branch pipeline now. Okay, so మళ్ళీ స్కాన్ చేద్దాము. Okay, so if I go here, okay, సో ఇక్కడ చూడండి scheduled build for branch dev code. ఓకే, సో ప్రాసెస్డ్ 2 branches అంటే మనకి 2 branches ఇది ప్రాసెస్ చేసింది. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ గో అప్, ఓకే, సో ఇఫ్ ఐ సీ హియర్ నాకు డెవ్ కోడ్ అండ్ మాస్టర్ బ్రాంచ్ రెండు కనిపిస్తున్నాయి. ఓకే, సో నవ్ ఇఫ్ ఐ గో అండ్ కాన్ఫిగర్ అగైన్, ఓకే, సో ఇప్పుడు లైక్ వాట్ విల్ డూ ఇస్ డిస్కవర్ బ్రాంచెస్ అని ఉంది కదా, సో ఐ విల్ క్రియేట్ వన్ మోర్ బ్రాంచ్ హియర్. సో ఐ విల్ గో హియర్, మనం ఇక్కడ ఇంకో బ్రాంచ్ని క్రియేట్ చేద్దాము. ఓకే, if you are doing from the git, you need to do git checkout -b. okay, otherwise you can do it here. సో నేను ఏమంటే pre-prod, ఓకే, సో pre-prod -code, ఓకే, సో ఇది pre-prod కోడ్ అని చెప్తున్నా. క్రియేట్ బ్రాంచ్. ఓకే, సో నవ్ ఐ హ్యావ్ 3 branches. ఓకే, ఒకటేమో మాస్టర్, ఒక డెవ్ కోడ్, ఒకటి pre-prod కోడ్. ఓకే, సో లెట్ మీ go back to my Jenkins again, multi pipeline, leave this page, scan. ఓకే, మనం ప్రతిసారి స్కాన్ చేస్తున్నాం ఎందుకంటే వీఆర్ యూజింగ్ గిట్ ఆప్షన్ అక్కడ. ఓకే, సో వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ వెబ్ హుక్స్. ఓకే, సో వెబ్ హుక్స్ చేసి కూడా విల్ ట్రై టు డూ వన్. ఓకే, సో ఎనీవే, సో ఇఫ్ ఐ గో అండ్ సీ ది లాగ్. ఓకే, సో ఇక్కడ చూడండి మెట్ క్రైటీరియా, నో చేంజెస్ డిటెక్టెడ్ ఆన్ డెవ్ కోడ్, ప్రాసెస్డ్ 3 branches. ఓకే, ఒకటేమో pre-prod కోడ్, ఒకటేమో మాస్టర్, ఒకటేమో డెవ్ కోడ్. ఓకే, సో ఇది మూడింటిని ఓకే చేసింది. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, ఓకే, సో వీ హ్యావ్ 3 branches. ఓకే, సో మనకి ఇక్కడ 3 branches కనిపిస్తున్నాయి. ఇఫ్ ఐ గో అండ్ కాన్ఫిగర్ ఇట్, ఓకే, సో మళ్ళీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి, ఓకే, సో ఇక్కడ డిస్కవర్ బ్రాంచెస్లోకి వెళ్ళి, ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు లైక్ మనకి ఏదైనా ఫిల్టర్స్ యాడ్ చేయాలనుకోండి, ఫిల్టర్ బై నేమ్, ఓకే, విత్ వైల్డ్ కార్డ్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా ఇంక్లూడ్ చేయొచ్చు, ఏదైనా బ్రాంచ్ని ఇంక్లూడ్ చేయొచ్చు, అండ్ ఆల్సో యూ కెన్ ఎక్స్క్లూడ్ ద బ్రాంచెస్. ఓకే, సో వాట్ ఎవర్ ద బ్రాంచెస్ యూ వాంట్ టు మానిటర్, you can include that, and if you don't want to monitor anything, you can exclude that. Okay, so include and exclude లో మీకు కావాల్సిన బ్రాంచెస్ని మీరు మానిటర్ చేసుకోవచ్చు. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే మెయిన్, సారీ మాస్టర్, మనది మాస్టర్ బ్రాంచ్. ఓకే, అండ్ ఆల్సో ఇంకొకటి మనది ఏంది డెవ్. ఓకే, సో నేను ఏమంటే డెవ్ -star అంట. ఓకే, సో డెవ్తో స్టార్ట్ అయ్యే ఏదైతే ఉన్నా సరే ఇంక్లూడ్ చేయమంటున్నా. ఓకే, సో ఇక్కడ మనకు అర్థం ఏంటంటే మనది pre-prod ఏదైతే ఉందో దట్ విల్ బి స్కిప్డ్, రైట్. సో ఎందుకంటే నేను ఎక్స్క్లూడ్ ఏమి ఇవ్వట్లేదు, కానీ ఇవి రెండు మాత్రమే ఇంక్లూడ్ చేయమంటున్నా, అంటే వాట్ ఎవర్ ఈస్ లెఫ్ట్ దే విల్ బి ఎక్స్క్లూడెడ్, రైట్. అండ్ ఆల్సో యూ కెన్ డూ చెక్అవుట్ టు మ్యాచింగ్ లోకల్ బ్రాంచ్. ఓకే, సో మనము ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ గో ఫర్ క్లీన్ ఆఫ్టర్ చెక్అవుట్, అండ్ ఆల్సో క్లీన్ before checkout. Okay, so I'm just cleaning the repository. Okay, so after checkout and before checkout. Okay, సో ఇక్కడ మీకు ఖచ్చితంగా జెన్కిన్స్ ఫైల్ ఉండాలి. జెన్కిన్స్ ఫైల్ లేకపోతే యూ నీడ్ టు గివ్ ది పాత్ ఆఫ్ ద జెన్కిన్స్ ఫైల్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు గివ్, ఓకే, సో మీకు వేరే పాత్ ఇవ్వాలనుకుంటే కూడా యూ కెన్ గివ్. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి స్కాన్ మల్టీ బ్రాంచ్ పైప్లైన్ ట్రిగర్స్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు ట్రిగర్ ఎవ్రీ 1 minute మనం ఇక్కడ ట్రిగర్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆప్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ స్కానింగ్ ఎవ్రీ టైమ్. ఓకే, సో ఆర్ ఎల్స్ యూ కెన్ డిజేబుల్ దిస్ ఆప్షన్. ఓకే, సో మీరు ట్రిగర్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు, లైక్ 1 minuteకి ఎప్పుడు ట్రిగర్ అవుతూ ఉండాలనేసి. ఇఫ్ యూ క్లిక్ ఆన్ హియర్, ఓకే, ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైమ్ సిన్స్ ద లాస్ట్ ఇండెక్సింగ్ దట్ ఈస్ అలౌడ్ టు elapse before an indexing is triggered. And also if you click on this, okay, so మీకు ఇక్కడ some kinds of folders అంటే like how you monitor how this reindexing happens అనేది ఇక్కడ మీకు డీటెయిల్గా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ఫైన్. ఓకే, సో and also you can go for days to keep old items and max number of old items to keep. Okay, so that is one thing you can go for. Okay, so I will give for apply, save చేద్దాం. Okay, so now what I will do, I will say scan. Okay, so మీకు ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది ఓన్లీ మాస్టర్ అండ్ డెవ్ కోడ్ మాత్రమే చూపిస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ స్కిప్పింగ్. ఓకే, సో చెకింగ్ బ్రాంచ్ డెవ్ కోడ్. సో మనకి ఏం చూపిస్తుంది ఇక్కడ, ఓన్లీ 2 branches మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే సారీ ఇక్కడ స్టేటస్లో, ఓకే,
సో 2 బ్రాంచెస్ మాత్రమే చూపిస్తుంది, రైట్? వై? బికాస్ వీఆర్ స్కిప్డ్ ఇట్. ఓకే, ఓకే. I go to project again, go up. If I change the configuration, okay, so ఇక్కడ నేను I'll say ఇంకో బ్రాంచ్ pre-prod, right? Pre-prod hyphen star. I'll say apply, say save. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇట్ హ్యాస్ అప్లైడ్ ఫర్ ఆల్, అంటే ఇట్ ఈస్ మానిటరింగ్ ఆల్ 3. ఓకే, సో అక్కడ మీరు ఇంక్లూడ్ చేయొచ్చు, ఎక్స్క్లూడ్ చేయొచ్చు మీ బ్రాంచెస్ని. ఓకే, సో ఇట్ ఈస్ క్లియర్లీ బిల్డింగ్ నౌ. ఓకే, సో ఈ ప్రీ-ప్రాడ్ కోడ్ని కూడా ఇది బిల్డ్ చేస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇఫ్ యూ గో హియర్ ఇట్ విల్ షో లైక్ హలో వరల్డ్, రైట్? సో ఇక్కడ మీకు మేజర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓకే, సో వెన్ ఎవర్ యు ఆర్ కాన్ఫిగరింగ్, ఓకే, సో యూ కెన్ గివ్ యువర్ ఆప్షన్స్. ఓకే, సో మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, how many branches you want to monitor, or ఇక్కడ ఇంకోటి ఏంటంటే యూ కెన్ ఆల్సో మర్జ్ యువర్ బ్రాంచెస్. ఓకే, సో మనం మర్జ్ చేసిన తర్వాత ఇట్ విల్ రిమూవ్ దట్ బ్రాంచ్. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే అందుకని ఇప్పుడు వెబ్ హుక్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో వెబ్ హుక్స్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ యూ నీడ్ టు క్లిక్ ఆర్ ట్రిగర్స్ ఎనేబుల్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే, సో మీరు 3 minutes 1 day పెట్టినారనుకోండి, మీరు 1 day వరకు లైక్ ఇట్ వోంట్ బి ఆటోమేటికలీ హ్యాపెనింగ్. ఓకే, సో యూనిట్ మనం ఏంటంటే వెళ్ళి మాన్యువల్గా స్కాన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో మీరు స్కాన్ చేసిన తర్వాతనే ఇట్ విల్ షోకేస్ లైక్ వాట్ ఈస్ దేర్ అనేది. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ హ్యాపెన్స్ వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ద గిట్. ఓకే, సో గిట్ నుంచి వెళ్తే. ఓకే, సో అండ్ ఆల్సో యూ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్. ఇఫ్ ఐ గో అండ్ షో యూ దట్ మేనేజ్ క్రెడెన్షియల్స్కి వెళ్దాం. Okay, so if I click on Jenkins global credentials, okay, so ఇక్కడ యాడ్ క్రెడెన్షియల్స్ అని కొట్టినప్పుడు మనకి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది GitHub యాప్ అని. ఓకే, సో ఈ GitHub యాప్ కూడా లైక్ యూ కెన్ క్రియేట్ GitHub యాప్. ఓకే, సో మన GitHubలోకి వెళ్ళి GitHub యాప్ క్రియేట్ చేసి మనం GitHub యాప్లో వెబ్ బుక్స్ ఎనేబుల్ చేస్తే, ఓకే, సో ఇఫ్ యూ యాడ్ దట్ హియర్ విత్ ది కీ, ఓకే, సో ఇట్ విల్ ఆటోమేటికలీ మానిటర్స్. ఓకే, సో మీ రెపాజిటరీని ఆటోమేటిక్గా ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది. మీకు ఏదైనా పుల్ రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు కూడా ఇట్ విల్ ఆటోమేటికల్లీ ఫైండ్ దోస్ పుల్ రిక్వెస్ట్ అండ్ ఇట్ విల్ మర్జ్ చేసినప్పుడు ఇట్ విల్ రిమూవ్ ది బ్రాంచ్. ఓకే, సో ఏదైతే మన ఫీచర్ బ్రాంచ్ ఉంటుందో ఆ ఫీచర్ బ్రాంచ్ని కూడా రిమూవ్ చేసి అది మర్జ్ చేస్తుంది. ఓకే, సో విల్ సీ దట్. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక చూపించింది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ద మ్యాండేటరీ థింగ్, ఆర్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ద యూజ్డ్ వన్. యాక్చువల్లీ ఏంటంటే మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు అర్థం అవ్వాలని చెప్తారు చాలామంది. ఓకే, సో బట్ దట్ ఈస్ నాట్ ద వే. ఓకే, సో వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ జెన్కిన్స్ ఇన్ 2021, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ యూజ్ GitHub యాప్. ఓకే, సో GitHub యాప్ యూజ్ చేసే లైక్ ఇప్పుడు రన్ అవుతున్న ఇండస్ట్రీలో, ఇప్పుడు 2021లో రన్ అవుతున్న ఆర్గనైజేషన్స్ అన్ని కూడా GitHub యాప్నే వాడుతున్నారు. ఓకే, సో విల్ సీ హౌ వీ కెన్ యూజ్ ది GitHub యాప్. ఎందుకంటే ఇంతసేపు మనం వాడింది యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీ వాడినాము, అండ్ ఆల్సో వీ హ్యావ్ యూజ్డ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా యూజ్ చేసినాము మన ఎగ్జాంపుల్స్లో. బట్ GitHub యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో విల్ ట్రై టు సీ వాట్ ఈస్ GitHub యాప్ అండ్ హౌ వీ కెన్ కాన్ఫిగర్ దట్. ఓకే, సో నౌ విల్ సీ GitHub యాప్. ఓకే, సో GitHub యాప్తో మనం అథెంటికేషన్ ఎట్లా చేస్తామో చూద్దాం. ఓకే, సో ఇది CloudBees పేజ్. ఓకే, సో cloudbees.com. సో ఇందులోకి వెళ్తే మీరు హౌ టు క్రియేట్ GitHub యాప్, generate a private key ఉంది, install GitHub app to your organization, add the Jenkins credential, configure the GitHub organization. Okay, so we'll follow all these steps. Okay, so these steps and follow అయితే you can create the GitHub app. Okay, so first to create a GitHub app, okay, select your profile icon, settings లోకి వెళ్ళమంటుండే. Okay, so my profile icon and I'll go for settings and okay, so developer settings lo GitHub apps. Okay, so if you go here developer settings, ikkada GitHub apps chudandi, ikkada new GitHub app. Okay, so click on new GitHub app. Okay, so it is asking for the password. Okay, so GitHub app name antundi. Okay, so you can give any GitHub app name. Okay, so I'll give Jenkins app and istanu. Okay, and if you go and say home URL antundi. Okay, so we'll go
try to follow this. Okay, so enter an appropriate name, that is fine. Home URL, enter your company domain or GitHub repository URL. Okay, so home page lo GitHub repository URL immantundam. Okay, so I'll give my GitHub repository URL. Okay, home page URL lo I'm giving my GitHub URL. Okay, so na GitHub URL istunna. Okay, so again I'll go back here. Okay, so webhook URL, enter your Jenkins instance URL. Okay, so GitHub hyphen webhook ఇవ్వాలి లాస్ట్ లో అని చెప్తున్నాడు. ఓకే, సో I'll go to my Jenkins. Okay, I'll give my Jenkins URL. Okay, so webhook URL లో I'm giving this. Okay, and don't forget to give this. Okay, so మనం ఇవ్వకపోతే వర్కౌట్ అవ్వదు GitHub hyphen webhook అనేది. Okay, so I'll give this as well. Okay, now if you go here, you do not need to complete any of the fields in the identifying authorizing user section. Under repository permissions, choose the following permissions for each type of permission. Use the drop down menu to select read only, read and write, no access. Okay, so identifying and authorizing users వదిలేమంటుండు, repository permissions కి వెళ్ళమంటుండు. Okay, so we'll go to repository permissions. Okay, so now I'm not giving any secret as well. Okay, so it's not required as of such. ఓకే, సో రిపాజిటరీ పర్మిషన్స్లోకి వచ్చేసినాం మనం. ఓకే, సో అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి రీడ్ అండ్ రైట్. ఓకే, సారీ, అడ్మినిస్ట్రేషన్ రీడ్ ఓన్లీ ఉంది. ఓకే, రీడ్ ఓన్లీ. అండ్ చెక్స్ రీడ్ అండ్ రైట్, చెక్స్ రీడ్ అండ్ రైట్. కంటెంట్స్ రీడ్ ఓన్లీ. ఓకే, అండ్ మెటాడేటా రీడ్ ఓన్లీ, మెటాడేటా రీడ్ ఓన్లీ. ఆల్రెడీ మ్యాండేటరీ ఫీల్డ్ ఇచ్చేసింది ఇక్కడ. అండ్ పుల్ రిక్వెస్ట్ read only, right? And optional webhooks, if you want the plugin to manage webhooks for you, read and write anటుంది. Okay, no, for more information on using webhooks. Okay, so మనం ఆల్రెడీ webhooks యూజ్ చేసినాము. ఓకే, సో commit statuses read and write అంటుంది. I'll go for commit statuses and you can go for read and write. దీనిపైన కూడా webhooks పైన కూడా read and write వెళ్దాం. అండ్ ఆల్సో we can go for commit statuses as read and write, right? So that's it. Okay, so under subscribe and events, select the following events. Okay, again I'll go to subscribe events, leave everything, user permissions same అవసరం లేదు, subscribe to events. Okay, సో మనం అక్కడ ఏమైతే సెలెక్ట్ చేసినామో దాన్ని బట్టే ఇది వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మీకు ఇక్కడ చూపించింది ఏదైనా కనిపించట్లేదంటే మీరు అక్కడ ఏదో మిస్ చేసినట్టు అర్థం. ఓకే, చెక్ రన్, చెక్ సూట్, పుల్ రిక్వెస్ట్ అంటుంది. చెక్ సూట్, చెక్ రన్, అండ్ యూ హ్యావ్ పుల్ రిక్వెస్ట్, అండ్ యూ హ్యావ్ పుష్ అండ్ రిపాజిటరీ. ఓకే, సో విల్ గో ఫర్ పుష్ and okay, push and repository. Okay, so check all these options. Okay, then what is saying, select the appropriate choice for where can this GitHub be installed, only on this account or any account if you want to use the GitHub app for multiple organizations. Okay, so now I got multiple organizations level, I'll go for on this account itself. Then I'll click on create GitHub app. Okay, name is already taken unto me, so it should be very unique. Okay, so I'll say Tritree app. Okay, and I'll say create GitHub app. Okay, registration successful. You must generate a private key in order to install your GitHub app. Okay, so I'll generate a private key. Okay, so now we have generated it. Okay, so it is there here downloads లో. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే యూ నీడ్ టు కన్వర్ట్ దిస్. ఓకే, సో generating a private key for authentication to be GitHub. Okay, so in the upper right corner of any page, profile, select icon, developer setting, GitHub apps. Under private keys, generate a private key. A private key in PEM format will be downloaded. Okay,
సో మనది ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది PEM ఫార్మాట్. ఓకే, సో కన్వర్టింగ్ ద ప్రైవేట్ కీ ఫర్ జెన్కిన్స్. ఓకే, సో జెన్కిన్స్కి యూజ్ చేయాలంటే డెఫినెట్గా ఈ ప్రైవేట్ కీని మనం చేంజ్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ ద కమాండ్ టు కన్వర్ట్ దిస్. ఓకే, సో ఫస్ట్ వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ గో హియర్ నా డౌన్లోడ్స్లో. where is my downloads? Okay, so I'll open this. Okay, so ఇది నా private key. I'll copy this. Okay, I'll say vi tritory app.pem file. ఓకే, అది ఎక్కడైతే కాపీ చేసినా అది ఇక్కడ పేస్ట్ చేసుకుంటా నేను. ఓకే, సో ఐ హ్యావ్ మై PEM ఫైల్. అగైన్ ఇక్కడ ఐ విల్ కాపీ దిస్. ఓకే, సో కీ ఇన్ యువర్ డౌన్లోడ్స్ ఫోల్డర్ .pem అంటుంది. Okay, I'll copy this here and paste tritory app.pem file, then -out converted GitHub app content. Okay, so I'll copy this, I'll paste this here. Okay, looks good, right? Okay, so converted GitHub -app.pem antundi. So I'll say this as tritory GitHub app.pem. Okay, enter. Okay, so if I go and check this, okay, I have my file. Okay, so converted file undi నాకు already. So what I'll do is I'll say tritory GitHub app. Okay, I'll copy this. Okay, so I'll copy this and I'll replace this here. Okay, so నా ఫైల్ని కన్వర్ట్ చేసి రీప్లేస్ చేసిన. ఓకే, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ నా మెయిన్ ఫైల్ లేదంటే ఇప్పుడు. ఓకే, సో ఇన్స్టాలింగ్ ద GitHub యాప్ టు యువర్ ఆర్గనైజేషన్ అంటుంది. ఓకే, సో విల్ గో హియర్ అండ్ అగైన్ సో ఇన్స్టాల్ యాప్. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ చూజ్ అన్ అకౌంట్ టు ఇన్స్టాల్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసినాం మనము. ఓకే, సో ఓన్లీ సెలెక్ట్ రిపాజిటరీస్ ఆర్ ఆల్ రిపాజిటరీస్. ఓకే, సో ఐ సెలెక్ట్ ఎ రిపాజిటరీ. ఓకే, సో మల్టీ బ్రాంచ్ పైప్లైన్ రిపాజిటరీ మాత్రమే నేను ఓకే ఇన్స్టాల్ చేస్తున్న దీన్ని. ఐ సే ఇన్స్టాల్. ఓకే, సో ఆ తర్వాత మీరు మళ్ళీ ఎప్పుడైనా కావాలనుకుంటే యూ కెన్ గో అండ్ ఇన్స్టాల్ దట్. ఓకే, సో ఇక్కడ చూడండి యూ కెన్ సెలెక్ట్ ఎనీ రిపాజిటరీ తర్వాత. ఓకే, సో అండ్ యూ కెన్ install this app. Okay, so now we have installed this app. Okay, so now add the Jenkins credentials. Okay, so now go to credentials in the left navigation page. Anyway మనం ఆల్రెడీ అక్కడే ఉన్నాము ఇందులో. ఓకే, సో GitHub యాప్ సెలెక్ట్ చేసుకోండి అండ్ యూ కెన్ గివ్ ID. ఓకే, సో ఐ విల్ గివ్ యాజ్ tritory git app. ఓకే, అండ్ ఈవెన్ యాప్ ID కూడా. ఓకే, సో యాప్ ID మాత్రం యూ నీడ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ద GitHub. ఓకే, సో ఇక్కడ చూడండి ఫర్ యాప్ ID ఎంటర్ ద GitHub యాప్ ID అంటుంది. ఓకే, సో హౌ యూ కెన్ గెట్ దట్? ఓకే, సో ద GitHub యాప్ ID కెన్ బి ఫౌండ్ ఇన్ ద అబౌట్ సెక్షన్ ఆఫ్ యువర్ GitHub యాప్. ఓకే, సో నేను మళ్ళీ ఇక్కడ GitHub యాప్కి వెళ్తే. ఓకే, సో ఐ గో టు మై GitHub యాప్. ఓకే, GitHub apps. I click on my app. ఇక్కడ చూడండి యాప్ ID. ఓకే, సో ఇక్కడ చూస్తే అబౌట్లో మనకి యాప్ ID ఉంది. జస్ట్ కాపీ దట్ యాప్ ID అండ్ గో బ్యాక్ టు యువర్ జెన్కిన్స్, పేస్ట్ దట్ యాప్ ID. ఓకే, సో అండ్ ఐ విల్ యాడ్ మై ప్రైవేట్ కీ. ఓకే, సో నా ప్రైవేట్ కీ ఇక్కడ కన్వర్ట్ చేసిన కీ ఇది. ఓకే, సో ఐ విల్ గో అండ్ ఐ విల్ యాడ్ దిస్. ఓకే, సో నౌ ఐ విల్ టెస్ట్ ది కనెక్షన్. Okay, success, remaining rate of limit 499 ఉంటుంది, బట్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. ఐ విల్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే, సో నా ట్రైటరీ గిట్ యాప్. ఓకే, సో ఇట్ హ్యాస్ గాట్ లైక్ క్రియేటెడ్. ఇక్కడ చూసినట్టయితే మీకు సింబల్ చూపిస్తుంది, ఇది GitHub యాప్ అనేసి. ఓకే, సో ఇది వచ్చేసి మీకు AWS క్రెడెన్షియల్స్, ఇది వచ్చేసి మీకు యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీ, ఇది వచ్చేసి మీకు యూజర్ నేమ్ అండ్ ప్రైవేట్ కీ, బట్ ఇది వచ్చేసి మీకు GitHub యాప్. ఓకే, సో you have different kinds of credentials. Okay, but if GitHub లో ప్రస్తుతానికి నడుస్తుంది మాత్రం GitHub లైక్
ఆర్గనైజేషన్స్లో ప్రస్తుతానికి నడుస్తుంది మాత్రం గిట్ హబ్ యాప్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం మనం ఇప్పుడు, ఎందుకంటే ఇట్ ఈస్ ద బెస్ట్ వన్ రైట్ నౌ ఇఫ్ యు ఆర్ కంపేరింగ్ విత్ ఎనీ అదర్ ఆప్షన్స్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో బ్యాక్ టు దట్ పేజ్ అగైన్, ఓకే, సో మనం ఇది యాడ్ చేసేసినాము, ఇట్స్ సక్సెస్ఫుల్. ఓకే ఓకే, సో అది మనము బ్రాంచ్ నుంచి ట్రై చేద్దాము, మల్టీ బ్రాంచ్ నుంచి. ఐల్ సే మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ గిట్ హబ్ యాప్. ఓకే, సో ఐ విల్ గో ఫర్ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ పోదాం, ఓకే పోదాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి మనం ఇందాక ఎట్లా చేసినాం, మనము గిట్తో చేసినాం. ఓకే, సో ఇప్పుడు మనము గిట్ హబ్తో చేసాం. ఓకే, సో గిట్ హబ్తో చేసాము. ఓకే, సో ఇక్కడ చూడండి గిట్ ట్రైటరీ గిట్ యాప్ అనేది నా క్రెడెన్షియల్స్. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ మనము యూఆర్ఎల్ పేస్ట్ చేసాము. సో ఐ గో టు మై రిపాజిటరీ. ఓకే, సో ఐ కాపీ దిస్ అండ్ మనం ఇక్కడ పేస్ట్ చేసాం ఇది. ఓకే, సో ఐ డూ వ్యాలిడేట్. ఓకే, సో కనెక్టెడ్ అంటుంది, ఇట్స్ ఫైన్ విత్ క్రెడెన్షియల్స్. ఓకే, కనెక్టెడ్ అంటుంది. దెన్ ఐ డూ అప్లై. ఓకే ఓకే, సో దిస్ ఫోల్డర్ ఈస్ ఎంటీ. ఓకే, సో నథింగ్ ఈస్ దేర్ అని చూపిస్తుంది. సారీ, ఇఫ్ ఐ గో టు లాగ్స్, ఓకే, సో చెకింగ్ పుల్ రిక్వెస్ట్, 0 పుల్ రిక్వెస్ట్ were processed, finished examining అంటుంది. ఓకే, అండ్ ఆల్సో జెన్కిన్స్ ఫైల్ నాట్ ఫౌండ్. ఓకే, సో వీ డోంట్ హ్యావ్ జెన్కిన్స్ ఫైల్ హియర్ ఇంకా. ఓకే, సో జెన్కిన్స్ ఫైల్ నాట్ ఫౌండ్ అంటుంది. సో వాట్ ఐ విల్ డూ ఈస్ I'll go here, I'll add a Jenkins file again, create new file. Okay, so ikkada Jenkins file andam dini. Okay, and I'll go here and I'll copy echo hello world copy chestunam. Okay, I'll paste this here. I'll say changes, create Jenkins file. Okay, and I'll commit. ఓకే, సో కమిట్ చేసేస్తాను నేను ఇప్పుడు. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో బ్యాక్ హియర్, ఓకే, సో నేను ఇక్కడ కూడా స్కాన్ రిపాజిటరీ కొట్టట్లేదు. ఓకే, సో ఐ గో బ్యాక్ హియర్ అప్ అండ్ ఐ క్లిక్ ఆన్ దిస్. నాకు ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ కనిపిస్తుంది. ఓకే, సో వై ఇట్ ఈస్ బికాజ్ ఇట్స్ అ వెబ్ హుక్, రైట్? మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మనం అక్కడ ఏదైనా చేంజెస్ చేస్తే ఇట్ విల్ షో అప్ హియర్. ఓకే, సో వెన్ ఎవర్ యూ కమిట్ సంథింగ్ దేర్, ఓకే, సో ఇట్ విల్ షో అప్ హియర్. ఓకే, సో ఆ చేంజెస్ అన్ని కూడా మనకి అప్లై అయిపోతాయి. ఓకే, బికాస్ ఆఫ్ ది వెబ్ హుక్స్. ఓకే, సో పుల్ రిక్వెస్ట్ 0 కనిపిస్తుంది మనకి ఇక్కడ, బ్రాంచెస్ మాత్రం ఒక బ్రాంచ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఓకే, సో నౌ విల్ ట్రై టు యాడ్ బ్రాంచెస్, విల్ ట్రై టు సీ హౌ పుల్ రిక్వెస్ట్ వర్క్స్. ఓకే, సో నౌ వాట్ ఐల్ డూ ఈస్ ఐల్ సే git checkout -b, విల్ సే fix 1 2 3 ఎంటర్. ఓకే, స్విచ్ టు ఏ న్యూ బ్రాంచ్ అంటుంది. ఓకే, సో మనము ఒక బ్రాంచ్ క్రియేట్ చేసాము మన దీంట్లో. ఓకే, so now if I say git push and I'll say -set -upstream origin fix -1 2 3. okay, it's done. Okay, so branch 1 2 3 setup to track remote branch antundi from origin. Okay, so now if I go back here and if I say status, okay, ఇక్కడ మనకి ఫిక్స్ 1 2 3 అనే బ్రాంచ్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇట్ జస్ట్ క్రియేటెడ్ a fix 1 2 3 అనే బ్రాంచ్ని. ఓకే ఓకే, సో ఒకసారి మాస్టర్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ 1 బిల్డ్ కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ గో బ్యాక్ స్టేటస్ అండ్ ఫిక్స్ 1 2 3లోకి వెళ్ళి చూస్తే కూడా మనకి ఒక బిల్డ్ కనిపిస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ గో హియర్ హలో వరల్డ్ అంటుంది ఇక్కడ. ఓకే, సో వాట్ వీ విల్ డూ నౌ, ఓకే, ఇక్కడ ఫిక్స్ 1 2 3 ఏదైతే ఉందో ఈ ఫిక్స్ 1 2 3లో మనము ఐ విల్ గో బ్యాక్ హియర్. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మనకి కోడ్ కొడితే 2 బ్రాంచెస్ కనిపిస్తున్నాయి మనకి. ఓకే, సో మనం ఒకటి క్రియేట్ చేసాం ఇప్పుడు గిట్ నుంచి. ఓకే, సో వీ హ్యావ్ పుష్డ్ ఇట్, రైట్? సో నౌ ఇఫ్ ఐ గో బ్యాక్ టు కోడ్ అండ్ ఐ విల్ గో టు ఫిక్స్ 1 2 3. ఓకే, సో జెన్కిన్స్ ఫైల్కి వెళ్దాము. ఓకే, సో విల్ ఎడిట్ దిస్ ఫైల్. ఓకే, సో ఎడిట్ చేద్దాము. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ యాడ్ దిస్ లైన్, ఈ కోడ్ యాడ్ చేసుకుందాము. ఓకే, సో ది సేమ్ థింగ్ బట్ ఐ హ్యావ్ యాడెడ్ 2 స్టేజెస్ ఇక్కడ. ఒకటి ఫిక్స్ బ్రాంచ్. ఓకే, సో వెన్ ఫిక్స్ బ్రాంచ్. ఓకే, సో ఇది రెడ్మీ ఫైల్ని క్యాచ్ చేయమంటున్నా. అండ్ వెన్ స్టేజ్ ఇస్ పిఆర్ బ్రాంచ్ అంటే పుల్ రిక్వెస్ట్ బ్రాంచ్. ఓకే, సో పుల్ రిక్వెస్ట్ బ్రాంచ్ ఉంటే రన్స్ ఓన్లీ ఫర్ పుల్ రిక్వెస్ట్ అని పెట్టినాను ఇక్కడ. ఓకే, సో నా వాట్ ఐ విల్ డూ అప్డేట్ Jenkins file, commit changes,
Okay, so now if I go back, ikkada mana idi, okay. If I go to fix 1 to 3, okay, so ikkada chudandi, it is already starting, okay. మనకి ఇక్కడ ఆల్రెడీ బిల్ స్టార్ట్ అవుతుంది, పెండింగ్, ఫినిష్, వెయిటింగ్ అంటుంది. ఓకే, సో వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ మాన్యువల్లీ. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. ఓకే, సో ఐ విల్ క్లిక్ ఆన్ దిస్. ఓకే, సో hello world, cat read me, building a multi branch pipeline project. Okay, PR branch skip due to when condition. Okay, so PR branch skip చేసింది because there is a when condition on this. Okay, so again if I go back, okay, so if I go to the master, okay, so master లో మనకి ఏమీ చేంజెస్ లేవు, ఎందుకంటే మనం ఓన్లీ ఫిక్స్లోనే చేంజెస్ చేసినాం. ఓకే, సో ఇది మనకి బిల్డ్ అయిపోయింది అండ్ ఆల్సో ది బిల్డ్ ఈస్ సక్సెస్ఫుల్. ఓకే, సో నా ఇక్కడ చూసినట్టయితే రెండు బ్రాంచెస్ ఉన్నాయి మనకి, ఫిక్స్ అండ్ మాస్టర్, అండ్ ఆల్సో పుల్ రిక్వెస్ట్ వచ్చేసి ఏం లేదు. ఓకే, సో దేర్ ఇస్ నో పుల్ రిక్వెస్ట్ యెట్. ఓకే, సో ఇట్ ఈస్ 0 కనిపిస్తుంది. ఓకే, సో లెట్ మీ గో బ్యాక్ టు ది గిట్. ఓకే, సో ఇది నా కోడ్. ఓకే, సో ఫిక్స్ 1 to 3 has recent pushes 3 minutes ago. Compare and pull request అంటుంది. ఓకే, సో విల్ గో అండ్ కంపేర్, సీ ది పుల్ రిక్వెస్ట్. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి చేంజెస్ ఏందనేది చూపిస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ వాట్ ఆర్ ఆల్ ద చేంజెస్ ఇట్ హ్యాస్. ఓకే, సో వీ హ్యావ్ యాడెడ్ 2 స్టేజెస్ ఇక్కడ. ఓకే, సో 2 స్టేజెస్ మనం ఇక్కడ యాడ్ చేసినాం అండ్ ఆల్సో ఇక్కడ నేను స్పేసెస్ కూడా యాడ్ చేసిన. ఓకే, సో there are spaces have been added and also 2 stages added. Okay, so totalగా గ్రీన్లో ఉన్న అన్ని చేంజెస్ అని చూపిస్తుంది. ఓకే, సో now if I go here and if I say if I go to pull request ఇక్కడ, okay, so the same thing. Okay, so what we'll do is now compare and pull request, click on create pull request. Okay, so క్రియేట్ పుల్ రిక్వెస్ట్ చేసిన అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ క్రియేట్ పుల్ రిక్వెస్ట్. ఓకే, 1 అని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఐఎమ్ నాట్ మర్జింగ్ ఇట్ యెట్. ఓకే, సో మర్జ్ చేయట్లేదు నేను ఇంకా. ఓకే, సో పుల్ రిక్వెస్ట్ చేసినాం మనము. ఓకే, సో సమ్ చెక్స్ హ్యావెంట్ కంప్లీటెడ్ యెట్, 1 పెండింగ్ అండ్ 1 సక్సెస్ఫుల్ చెక్. ఓకే, విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, సో ఇట్ ఈస్ డన్, ఆల్ చెక్స్ హ్యావ్ పాస్డ్, ఆల్ బ్రాంచెస్ హ్యాస్ నో కాన్ఫ్లిక్ట్ విత్ ద బేస్ బ్రాంచ్. అగైన్ ఇఫ్ ఐ గో బ్యాక్ టు మై గిట్ స్టేటస్, సో ఇక్కడ 2 బ్రాంచెస్ ఉన్నాయి మనకి, ఇక్కడ పుల్ రిక్వెస్ట్ కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ మై PR1. ఓకే, సో ఇది మన పుల్ రిక్వెస్ట్ అని మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, ఓకే, ఇక్కడ బిల్డ్లోకి వెళ్ళి చూద్దాము. ఓకే, సో ఇది PR అయిపోయింది కాబట్టి ఇట్ విల్ సే నౌ ఇట్ హ్యాస్ ఫిక్స్ బ్రాంచ్ స్కిప్ చేసింది అండ్ ఇట్ ఈస్ రన్స్ ఓన్లీ ఫర్ పుల్ రిక్వెస్ట్. ఓకే, సో ఈ పుల్ రిక్వెస్ట్కి మాత్రమే రన్ చేస్తా అని చెప్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే లైక్ వీ హ్యావ్ 2 బ్రాంచెస్ అండ్ 1 పుల్ రిక్వెస్ట్. ఓకే, సో ఒక పుల్ రిక్వెస్ట్ పెండింగ్లో ఉంది అండ్ ఆల్సో మనకి 2 బ్రాంచెస్ రన్నింగ్లో ఉన్నాయని మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నా గిట్ హబ్లో ఉన్నాను నేను. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ దిస్ ఈస్ ఫైన్, విల్ డూ మర్జ్ పుల్ రిక్వెస్ట్. ఓకే, సో నౌ ఐల్ సే మర్జ్ పుల్ రిక్వెస్ట్. ఓకే, సో కన్ఫర్మ్ మర్జ్. ఓకే, సో ఇట్ ఈస్ సేయింగ్ మర్జింగ్. ఓకే, యు ఆర్ ఆల్ సెట్, ది ఫిక్స్ 1 to 3 branch కెన్ బి సేఫ్లీ డిలీటెడ్. ఓకే, సో సేఫ్గా డిలీట్ చేయొచ్చు. ఐ డూ దట్. ఓకే, సో డిలీట్ బ్రాంచ్ చేస్తున్నాను. ఓకే, సో మనం ఆటోమేటిక్గా కూడా చేయొచ్చు, బట్ ఐఎమ్ డూయింగ్ దట్ ఆన్ దిస్ పేజ్. ఓకే, సో నేను మర్జ్ చేసిన తర్వాత ఐఎమ్ డిలీటింగ్ ది ఫిక్స్ బ్రాంచ్. ఓకే, సో నేను ఫిక్స్ బ్రాంచ్ కూడా డిలీట్ చేసేసిన. ఓకే, సో ఇఫ్ ఐ గో బ్యాక్ టు మై జెన్కిన్స్ పేజ్, ఐ విల్ క్లిక్ ఆన్ స్టేటస్. ఓకే, సో ఇక్కడ చూడండి ఫిక్స్ 1 to 3 అనేది డిలీట్ అయిపోయిందని చూపిస్తుంది, రైట్, బికాస్ ఇట్ గాట్ డిలీటెడ్ ఆల్రెడీ. ఓకే, సో నేను ఆల్రెడీ డిలీట్ చేసేసిన. ఐ క్లిక్ ఆన్ పుల్ రిక్వెస్ట్. ఓకే, సో పుల్ రిక్వెస్ట్ కూడా ఎనేబుల్లో లేదు. ఓకే, సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ పుల్ రిక్వెస్ట్. ఓకే, సో ఇట్ జస్ట్ గాట్ రిమూవ్డ్. ఓకే, సో బ్రాంచెస్లోకి వెళ్తే నాకు ఇప్పుడు ఓన్లీ మాస్టర్ బ్రాంచ్ మాత్రమే ఉంది. ఓకే, సో ఇఫ్ అగైన్ ఐ విల్ గో టు కోడ్. ఓకే, సో ఓన్లీ 1 బ్రాంచ్. ఓకే, అండ్ ఆల్సో దిస్ బ్రాంచ్ బీన్ మర్జ్డ్. ఓకే, సో మన ఏదైతే జెన్కిన్ ఫైల్స్ కోడ్ ఉందో, ఓకే, ఫిక్స్ బ్రాంచ్లో ఆ కోడ్ని మనం ఇక్కడ మర్జ్ చేసేసినాం. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ గో టు మై జెన్కిన్స్ బాక్స్, ఐ గో టు మాస్టర్. ఓకే, సో మాస్టర్లో ఇఫ్ ఐ గో హియర్, ఓకే, ఓకే, సో స్కిప్డ్ డ్యూ టు వెన్ కండిషన్ ఫిక్స్ బ్రాంచ్ని అండ్ ఆల్సో PR బ్రాంచ్ని కూడా ఇట్ జస్ట్ స్కిప్డ్ బికాస్ ఆఫ్ ద వెన్ కండిషన్. ఓకే, సో బ్యాక్ టు మై ప్రాజెక్ట్. ఓకే, అప్. ఓకే, సో ఇది ఇంకా స్కాన్ అవ్వలేదు, అందుకని మనకి
ఇక్కడ ఇట్లా చూపిస్తుంది. ఇఫ్ ఐ సే స్కాన్ రిపాజిటరీ నౌ, ఓకే, అండ్ ఇఫ్ ఐ సే స్టేటస్ ఇట్స్ గాన్. ఓకే, సో మనకి ఫీచర్ బ్రాంచ్ లేదు, ఫిక్స్ బ్రాంచ్ అండ్ ఆల్సో పుల్ రిక్వెస్ట్ కూడా మనకి ఇక్కడ లేదు. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. ఓకే, సో మనము ఏది చేస్తున్నా కానీ ఇక్కడ ఆటోమేట్ అయిపోతుంది అండ్ ఆల్సో ఇట్ ఈస్ డూయింగ్ ఇట్స్ జాబ్. ఓకే, మల్టీ బ్రాంచ్లో దిస్ ఈజ్ ది అడ్వాంటేజ్. యూ విల్ హ్యావ్ యువర్ బ్రాంచెస్ క్రియేటెడ్, యూ విల్ మర్జ్ యువర్ బ్రాంచెస్, యూ విల్ హ్యావ్ యువర్ పుల్ రిక్వెస్ట్. మనం మర్జ్ చేస్తాము, ఆ తర్వాత రిక్వెస్ట్ పుల్ చేసి మర్జ్ చేసిన తర్వాత మనం ఆ మర్జ్ చేసిన బ్రాంచ్ని డిలీట్ చేసిన తర్వాత కూడా మీకు ఇక్కడ బ్రాంచెస్లో కనిపించదు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ది జెన్కిన్స్. ఓకే, సో గిట్ హబ్ యాప్తో మనం ఇట్లా చేస్తాము. గిట్ హబ్ యాపే యూజ్ చేయడానికి ట్రై చేయండి రియల్ టైంలో కూడా. ఓకే, సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ గిట్ హబ్ యాప్ రైట్ నౌ. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ యూ కెన్ ఆల్సో గో ఫర్ క్లౌడ్ బీస్. ఓకే, సో క్లౌడ్ బీస్లో డాక్యుమెంట్ చూపించాను, ఆ లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్స్. ఓకే, సో ఇట్స్ అ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ యాక్చువల్గా ఇది. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎనీ ప్రాజెక్ట్స్ ట్రై టు డూ దట్ ఇన్ దిస్ వే. ఓకే, సో మల్టీ బ్రాంచ్లో పెట్టి చేయడానికి ట్రై చేయండి. దట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ యాజ్ వెల్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా ఐ విల్ షో హౌ టు ఇంటిగ్రేట్ టెరాఫామ్ విత్ జెన్కిన్స్. కాకపోతే ఫస్ట్ టెరాఫామ్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ చూపిద్దాం అనుకుంటున్నా. ఓకే, సో బట్ ఐ థింక్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇంటిగ్రేషన్ డైరెక్ట్గా చూపించచ్చు, కానీ మీకు ఆల్రెడీ టెరాఫామ్ వచ్చి ఉండాలి. ఓకే, సో ఐ థింక్ ఆఫ్ ఇట్. ఓకే, సో హౌ వీ కెన్ డూ అనేది. ఓకే, సో నేను ఆల్రెడీ టెరాఫామ్ చేద్దాం అనుకున్నా, బట్ జెన్కిన్స్ తర్వాత టెరాఫామ్ చేద్దాం అనుకున్నా, బట్ ఇంటిగ్రేషన్లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఓకే, సో ముందు టెరాఫామ్ చేయాలన్నా వద్దని చూస్తున్నాం. యాన్సిబుల్ అయితే మన దాంట్లో ఆల్రెడీ ఉంది, సో యూ కెన్ ఆల్వేస్ గెట్ దట్ యాన్సిబుల్ హియర్ అండ్ యూ కెన్ డూ ది ఇంటిగ్రేషన్. ఓకే, సో అది ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తారని నేను చూపిస్తా ఎనీవే. But that's it for this session, guys. So keep watching our videos and don't forget to subscribe, share with your friends and families so that everyone will know how DevOps and Jenkins, Kubernetes, etc. work out. So, good ideas. Okay. So thanks for watching this video. Have a great day. Bye.